హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ మనకి 3K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మొక్కల గురించి కదా, ప్లాంట్స్ గురించి అందరూ తెలుసుకోవాలి. అండ్ ప్లాంట్స్ అందరూ డెవలప్ చేస్తే మన పర్యావరణాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అండ్ ఈ వీడియోలో అయితే స్పెషల్ ఫ్రూట్ వెరైటీస్ అన్నమాట. పలస ఫ్రూట్ ప్లాంట్ వెరైటీ అన్నమాట. ఇది తెప్పించాం ఫ్రెండ్స్. అండ్ చూడండి, ప్లాంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ వీటితో పాటు చాలా చాలా వెరైటీస్ కూడా తెప్పించాం అన్నమాట. అండ్ ఇదైతే మనకి యాపిల్, మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ యాపిల్ ప్లాంట్ అన్నమాట. అమెరికాలో చూసుంటారు, అమెరికాలో ఉంటాయి ఇవి ఎక్కువగా. అండ్ ఆ ప్లాంట్స్ కూడా మనం తెప్పించాము. అండ్ ఇవి వచ్చేసి బాదం మొక్కలు. అండ్ చూడండి, బాదం మొక్కలు డ్రాఫ్టింగ్ ప్లాంట్ అన్నమాట. అండ్ చక్కగా మీరు హోమ్ గార్డెన్లో డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. వీడియో చూస్తారు కదా, వీడియో చూసిన వెంటనే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ప్లాంట్స్ బ్లూబెర్రీ ప్లాంట్స్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ కూడా తెప్పించాము, అది కూడా చూపిస్తాను. అండ్ ఈ ప్లాంట్స్ మనకి వేరే వేరే దేశాల్లోనే, వేరే వేరే కంట్రీస్లోనే వినుంటాము ఈ ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ అన్నీ మనము తెప్పించాము అనమాట. ఒక 20 వెరైటీస్ అయితే తెప్పించాము. వీలు చూసుకొని తప్పకుండా మీకు కావాల్సిన మొక్కలు అయితే తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. హన్మకొండ నుంచి 60 కిలోమీటర్స్, ఇటు సిటీ నుంచి 60 కిలోమీటర్స్ దూరం అంతే. వాల్నట్స్ మనము ఎప్పుడు షాప్లో కొనుక్కొని తింటూ ఉంటాము, అలాంటిది వాల్నట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ మనము తెప్పించాము, అండ్ చూడండి, పల్స ఫ్రూట్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి పల్సకి. అండ్ ఇవి వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్. చూడండి, ఫ్యాషన్ ఫ్రూట్ ఇది తీగ జాతికి సంబంధించింది ఫ్రెండ్స్. అండ్ చక్కగా చిన్న పందిరి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఫ్యాషన్ ఫ్రూట్. ఇది వచ్చేసి ఆల్బొకరా ఫ్రూట్. ఆల్బొకరా మొన్న నేను రీసెంట్గా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మనకి చాలామందికి డౌట్ ఉంటుంది ఆల్బొకరా ఫ్రూట్స్ వస్తాయి లేదని చెప్పేసి. అది వచ్చేసి మిల్క్ ఫ్రూట్ ప్లాంట్. చూడండి, ఈ విధంగా ఉంటుంది మిల్క్ ఫ్రూట్ ప్లాంట్. మిల్క్ ఫ్రూట్ ఈ విధంగా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి దీన్ని మిల్క్ ఫ్రూట్ పెట్టినట్టున్నారు. అండ్ చూడడానికి కూడా జ్యూసీగా చాలా బాగుంది. అండ్ కోకో ఫ్రూట్ ప్లాంట్ అనమాట ఇది. చూడొచ్చు, చాక్లెట్ తయారు చేస్తారు కదా, కోకో ఫ్రూట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ప్లమ్ ప్లాంట్ అంట. ఇవన్నీ ఇంగ్లీష్ పేర్లు. ప్లమ్ ప్లాంట్ అమెరికన్సే తినాలా, మనం తినకూడదా అని చెప్పేసి తెప్పించామన్నమాట. అండ్ చాలా చాలా పేర్లు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. ప్లాంట్స్ కూడా మన వెదర్కైతే డెవలప్ అవుతాయి. ఈ కొన్ని ప్లాంట్స్ తెప్పించాం, ఒక 10 వెరైటీస్. రెడ్ ఆమ్లా అంట, ఎర్ర ఉసిరి, బ్లాక్ ఉసిరి, మన ఉసిరి, పప్పు ఉసిరి, అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇంకా చూడండి, ఫ్యాషన్ ఫ్రూట్ చూసేసాము. అండ్ ఇది చూడండి, ఇదేదో ఫ్రూట్ ట్యాగ్ పోయింది ఫ్రెండ్స్, దీన్ని ఇది కనుక్కోవాలి ఏ ఫ్రూట్. చక్కగా మొక్కలు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి. దీనికి తెలిస్తే కామెంట్ చేయండి. ఈ యొక్క ఫ్రూట్ ప్లాంట్ పేరు కామెంట్ చేయండి మీరు. అయితే నా వీడియో చూస్తున్నట్టే మీరు ఈ వీడియో చూస్తే ఈ ఫ్రూట్ ఏంటి, ప్లాంట్ పేరు ఏంటో కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేస్తారు, ఈ ఫ్రూట్ ప్లాంట్ పేరు కామెంట్ చేశారనుకోండి, మీకు ఒక రోజ్ ప్లాంట్ కొరియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఉత్తిగేం చేయొద్దు, ఒక రోజ్ ప్లాంట్ అయితే కొరియర్ చేస్తా. ఓకే, ఎంతమంది చూస్తున్నారు అర్థమవుతుంది మనకి డీటెయిల్గా. మనీలా చెర్రీ ఫ్రూట్స్ ఈ విధంగా ఉంటుందంట. చూడండి, మన సేమ్ నేరేడు పండ్లానే ఉంది, రెడ్ కలర్లో. ఇది వచ్చేసి మనకి ఇందాక రెడ్ చూసాం కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి బ్లాక్ ఆమ్లా అంటే నల్ల ఉసిరి కూడా చాలామంది అడుగుతుంటారు.
నల్ల ఉసిరి కూడా తెప్పించాం ఫ్రెండ్స్, ఫ్యాషన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ అండ్ చెర్రీస్, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఇంకా అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వచ్చాయి, వెరైటీస్ అయితే వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ మ్యాంగో అండ్ రెడ్ మ్యాంగో కూడా ఉంది మన దగ్గర. ఇవన్నీ మ్యాంగో ఫ్రూట్స్ అండ్ స్పెషల్ అనమాట, ఇవి రేర్గా దొరుకుతాయి. అండ్ ఇవి వచ్చేసి రోజ్మెరీ ప్లాంట్స్ కూడా తెప్పించాము. ఓకే, రోజ్మెరీ ప్లాంట్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ తెచ్చినప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గిందనమాట. ఇది వచ్చేసి ఇందాక బ్లూబెర్రీస్ చూసాం కదా, ఇవన్నీ బ్లాక్ బెర్రీస్ అనమాట. అండ్ సీతాఫలంలో కూడా ఏదో వెరైటీ వచ్చింది ఫ్రెండ్స్, ఇంత చిన్నగా ఉంది, బుజ్జిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లాంట్ వచ్చేసి సీతాఫలం అనమాట. అండ్ చాలా డ్రాఫ్టెడ్ ప్లాంట్ ఇది. అండ్ చాలా చిన్నగా ఉండి కాయలు కూడా కాస్తున్నాయి అనమాట. ఈ చిన్ని సీతాఫలం ప్లాంట్కి రామఫలం, సీతాఫలం, లక్ష్మణఫలం, హనుమాన ఫలం, ఇది వెరైటీ ఉందన్నమాట. ఇది అదర్ స్టేట్ నుండి వచ్చింది మనకి, అందుకని పొట్టిగా ఉండి ఇప్పుడే కాయలు కాసేస్తున్నాయి అనమాట. ఒక చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ కూడా ఉంది. ఇలా ఇప్పుడు ఈ వీడియో మనం ఇంకా పొడిగిస్తే ఇంకా లెంత్ అవుతుంది కాబట్టి, ఇదేంటిది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ చూడండి. ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ ఈ విధంగా ఉంటుందంట ఫ్రూట్. ఓకే, చూసారు కదా, ఇవన్నీ వెరైటీస్ అనమాట. అండ్ వీలుంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అంజూరా, ఇవి అన్నీ డ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనమాట. మీరు అనుకోవచ్చు ప్లాంట్స్ పెద్దగా ఆ ప్లేస్ ఆక్రమిస్తాయి, వాటికి ప్లేస్ కావాలి అని చెప్పి ఆలోచించకూడదు. ఇవన్నీ డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ కాబట్టి ఒక కుండీలో కూడా మనం ఈ ప్లాంట్స్ని డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అండ్ నలుగురికి షేర్ చేయండి ఛానల్ని. ఓకేనా? కనకదుర్గ నర్సరీ, జనగాం, పెంబర్తి, హైదరాబాద్ రోడ్, పెంబర్తి, ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది అనమాట మన నర్సరీ వచ్చేసి, కనకదుర్గ నర్సరీ. దాదాపు 4 ఎకర్స్లో అయితే మన నర్సరీ ఉంది ఫ్రెండ్స్. ఓకే, మీకు కావాల్సిన ఫ్రూట్ ప్లాంట్ అన్ని వెరైటీస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.